అది ఏమంటే మీరు నన్ను టీవీ యాడ్ లో చాలా చాలా చూసి ఉంటారు. తర్వాత వచ్చేసి ఇంకా ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి చూసి ఉంటారు. ఇంకా మీకు దగ్గర అవ్వాలని, మీతో మాట్లాడాలని సోషల్ మీడియాలో కూడా ఒకటి ఇది ఉంది అని చెప్పేసి ఇంకా మనం కొంచెం క్లోజ్ గా, అంటే దాంట్లో చాలా ఓన్లీ అడ్వర్టైజ్మెంట్, ఓన్లీ బిజినెస్ ఉంటుంది. దీంట్లో బిజినెస్ పెద్దగా ఉండదు. సో మీతో పర్సనల్ గా టచ్ ఉంటుందని చెప్పేసి సోషల్ మీడియాలో రావడం కారణం. డే టు డే కలవాలనే టైప్ లో మన సోషల్ మీడియాలో వస్తున్నాము. నాతో జరిగింది, మీరు చేయాల్సింది, పర్సనల్ గా మీ తోడుగా ఉంటానని అనుకుని సోషల్ మీడియాలో వస్తున్నాను. ఇంకా పై మీతో ఉంటా, మీకోసం ఉంటా. సక్సెస్ అంటే నా దృష్టిలో ఏమంటే మీరు వచ్చేసి డైవర్ట్ అవ్వకూడదు. మీరు ఏం చేయాలనుకున్నారో అది అయ్యే వరకు దాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే చాలా మంది మీకు కన్ఫ్యూజ్ చేస్తుంటారు, ఏదేదో స్టోరీ చెప్తుంటారు. ఎవ్వరి మాట వినకుండా దాన్ని మీరు అనుకున్నారంటే దాన్ని సాధించే వరకు వదలకూడదు. అదే సక్సెస్. దీన్ని ఎలా హ్యాండిల్ చేశానంటే మాకెవరికి తెలియదు. అంటే మేము షోరూమ్ ఓపెన్ చేసేది 8 o'clock. నాకు మార్నింగ్ ఫ్లైట్ ఉండింది భీమావరం, కొత్త షోరూమ్ ఓపెనింగ్ కి వెళ్తున్నాము. సో ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. టిఫిన్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. మా స్టాఫ్ ఇన్ఛార్జ్ అనమాట, చెన్నైలో ఉండేది కార్పొరేట్ ఆఫీస్ లో, రాజేష్ పేరు. ఆయన ఫోన్ చేసి ఎడస్తా ఉన్నాడు. ఆయన మెయిన్, నా తర్వాత అంటే ఆయన మేనేజ్ చేసుకుంటాడు అనమాట. సో ఆయన ఎడస్తున్నాడు. ఏమైంది రాను, ఏంది ఎడస్తున్నావు, చెప్పు, విషయం చెప్పు అన్న. ఆయన నా దొంగతనం జరిగిందన్నా అన్న. ఎక్కడమ్మా అన్న? తిరుచిలో. ఏమైంది అన్న? నాకు హోల్స్ వేసుకొని గోడ వేసుకొని. సరే ఏం, సరే ఇప్పుడు నువ్వు ఏడ్చి ఏం చేస్తావు చెప్పు. ఏడోబాక. కింద ఫ్లోర్ లో జరిగిందా, ఫుల్ బిల్డింగ్ జరిగిందా అని అడిగిన. లేదన్నా కింద ఫ్లోర్ లో మటుకు జరిగింది. పైకి పోయినారా లేదా, ఎవరన్నా కనుక్కున్నావా, కన్ఫర్మ్ కదా? లేదన్నా కన్ఫర్మ్ అన్న. కింద ఫ్లోర్ జరిగింది. మొత్తం పోయిందా అన్న? లేదన్నా. మొత్తం ఎంత ఉండేది అన్న? 65 కిలోలు కదా. 65 కిలోలు కదా, దాంట్లో సగం ఉన్నాయి కదా, దానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఏడోబాక. అది ఎక్కడికి పోదు, కష్టపడి సంపాదించిన డబ్బులు 100% వసూలు అవుద్ది అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చి నేను ఒక దగ్గరికి పోయి వాళ్ళని కలిసేసి 48 hours లో నా గోల్డ్ నాకు దొరికింది. ఏ 1 గ్రామ్ కూడా పోలేదు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బులు ఎక్కడికి పోదు, ఏ రోజు కూడా మీకు పోదు. ఆ భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. రెడ్ టీ షర్ట్ వేసుకోవడం కారణం ఏం తెలుసా? నీకు అలర్ట్ చేయడం అంటే డేంజర్. అక్షయ తిథి వస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇంకా ఆఫర్లు స్టార్ట్ అవుతుంది. ఆఫర్లు అంటే గ్రాముకి 100 రూపాయలు తక్కువ, 200 రూపాయలు తక్కువ, 500 తక్కువ, జిఎస్టీ లేదు, తరుగు లేదు, మజూరీ లేదు, వేస్టేజ్ లో 20% తక్కువ, 30% తక్కువ, వదిలితే 50% తక్కువ కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. డైమండ్ కి క్యారెట్ కి 10,000 తక్కువ. అప్పుడు మీరు ఎంత లాభం సంపాదిస్తున్నారు అది మీరు అర్థం చేసుకోవాలి. ఎలాగే ఫ్రీగా ఇస్తారు? ఏది కూడా ఫ్రీగా ఇస్తారా? ఏం ఫ్రీగా ఇవ్వరు. మీ కాడ తీసుకొనే వాళ్ళు ఇస్తారు. కానీ మీరేమనుకుంటున్నారు, ఫ్రీగా ఇస్తున్నారు, తగ్గించి ఇస్తున్నారు. ఏం తగ్గించి ఇవ్వడంలా. ఎవరైనా ఏ వ్యాపారస్తులైనా కూడా నష్టానికి వ్యాపారం చేస్తారా? చేయరు. నేను కూడా చేయను. కొంచెం లాభం పెట్టి వ్యాపారం చేస్తున్నాను. లేకపోతే షాప్ కి రెంట్ ఎట్ట కడతాను, కరెంట్ బిల్ ఎట్ట కడతాను, జీతాలు ఎలా ఇస్తాను. వేసుకున్న టీ షర్ట్ కూడా మీదే. నేను ఎక్కడి నుంచో తీసుకురాలేదు, దొంగతనం చేయాల, మీ కాడ సంపాదించి కొన్నాను. ఎవరైనా కూడా నష్టానికి వ్యాపారం చేస్తున్నారంటే అది పచ్చి అబద్ధం. లలితా జ్యువెలరీలో ధరలు పోల్చుకోండి. పోల్చుకున్న తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. ఫ్రీ గిఫ్ట్లు ఏంది? రైస్ కుక్కరు, మిక్సీ గ్రైండర్, ఏదో చాలా వందల్లో ఉన్నాయి వెరైటీస్, నాకు పేర్లు కూడా రావు. అది మీకు ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు. మీరేమో ఆలోచిస్తున్నారు, ఓకే ఏదో ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి. ఫ్రీగా ఏమి ఇవ్వడం లేదమ్మా, మీకు ఆ డబ్బులు తీసుకొని ఇస్తున్నారు. లేకపోతే పని చేయండి. ఇప్పుడు ఏమన్నా నగదు నచ్చింది మీకు, మీరేమైనా కొంటున్నారు, ఓకే కొనేస్తున్నారు. కొనేసినప్పుడు ఒక మిక్సీ ఇస్తున్నారు, దాని మీద ఎంఆర్పి రాసి ఉంది 5,000. ఇప్పుడు చెప్పండి, నాకు మిక్సీ వద్దండి, మనకి ఇంట్లో మిక్సీ ఉంది, కావాల్సినప్పుడు కొత్తది కొనుక్కుంటాం. ఈ రోజు మనకు అవసరం లేదు. ఈ రోజు అవసరం లేనప్పుడు దాని మీద ఉంది కదా 5,000 రాసి ఉంది కదా, 5,000 నాకు దీంట్లో డబ్బుల్లో తగ్గించండి. ఒక మాట అడిగి చూడండి, తగ్గిస్తారేమో, దయచేయండి, నాకు తెలియదు, మీకే తెలుస్తుంది. సో మీరు ఎవరిని నమ్మొద్దు, కంపేర్ చేయండి, ధరల్ని కంపేర్ చేయండి. అక్షయ తిథి అనేది చాలా ముఖ్యమైన రోజు. ప్రతి ఒక్కరింటికి బంగారం పోవాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరిక. ఈ అక్షయ తిథికి అంటే ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఆఫర్ స్టార్ట్ చేస్తున్నాం. ఈసారి బంగారం రేట్ చాలా చాలా ఎక్కిపోయింది. ఇంకా చెయ్యి ఎంతగానో పైకి పోదు. ఆల్రెడీ ఉండే తక్కువ తరుగులో ఇంకా మీకోసం మా లాభాన్ని చాలా చాలా వరకు తగ్గించుకొని 2%, 3% ఇస్తున్నాం. డైమండ్ కి క్యారెట్ కి 6,000 తగ్గిస్తున్నాం. అది కూడా మీరు నా మాట నమ్మొద్దు. ధరలు కంపేర్ చేస్తున్నారా? 4 కాదు 40 షోరూమ్ తో కంపేర్ చేయండి. కంపేర్ చేసిన తర్వాత ఎక్కడ మీకు ఎక్కువ బంగారం లభిస్తుందో అక్కడే కొనండి. మీరు ఎన్ని ఆఫర్లు అయినా కూడా అన్ని మీరు లెక్కలో తీసుకోండి, అన్ని కంపేర్ చేసుకోండి. దాని తర్వాత డిసిజన్ మీది, ఎక్కడ కొనాలా ఎక్కడ కొనకూడదు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు. తరుగులో మట్టు కాదు, రాతుకల్లో కూడా కంపేర్ చేయండి. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నారు, మీరు డబ్బులు పెట్టి కొంటున్నారు, అది మీ డబ్బులు, మీకు అన్ని రైట్స్ ఉంది. స్టోన్ వెయిట్ అన్ని చెక్ చేయండి. కావాలంటే ఎగ్జాంపుల్ ఒకటి కొట్టండి, తీసేయండి. నాకు నేను కొంటున్నాను కదా, దానిలో నాకు తీసి ఒక రై, దాన్ని తూకం వేసుకోండి, ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. నిజం ఎంతో అబద్ధం ఎంతో మీకు తెలిసిపోతుంది. 100% స్టోన్ వెయిట్ లెస్. వాళ్ళు ఎవరు చెప్తున్నారు, మనం నమ్ముతున్నాం. ఒక రై తీయమని చెప్పండి, బయట దాన్ని తూకం వేయండి, 100 రాళ్ళకి క్యాల్కులేట్ చేయండి, కరెక్టా కాదా తెలిసిపోద్ది. ఎవరిని నమ్మదు, ఇంక్లూడ్ నన్ను కూడా నమ్మదు. ఒక రై బయట తీసి చూపించమని చెప్పండి, అడగండి. మేమే కదా బిగించాము, మళ్ళీ మేమే బిగిస్తాము. మీరు దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ ఐటమ్ కాకపోతే ఇంకొక ఐటమ్ కొనుక్కోండి. డుంకీలు అనేది ఒకటి ఉంటుంది కదా, చాలా ఉంటాయి కదా, ఒక దాంట్లో వచ్చి తీయమని చెప్పండి, మీది వేరేది కొనుక్కోండి. రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి దానికన్నా మనం ఒక స్టెప్ ముందుకు పోవాలి.
జ్యువెలరీ కొనాలన్నప్పుడు ఒకే రోజు ఇప్పుడే డిసైడ్ చేయాలన్నా ఇదేనా మార్నింగ్ పోయి వెజిటబుల్ తీసేదానిగా పోయి అమ్మా బాస్కెట్ తీసుకొని కొనుక్కొని వచ్చామా కాదు. జ్యువెలరీ మీరు లైఫ్ లో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇది ఒక ఆస్తి, అది ఒక ఇన్వెస్ట్మెంట్. 4 రోజులు తీసుకోండి, 4 గంటలు కాదు, 4 రోజులు తీసుకోండి. ఈ రోజు 10 షోరూమ్లు చూడండి, దాంట్లో నైట్ ఫుల్ ఫ్యామిలీ కోసం డిసైడ్ చేయండి, దాంట్లో 2-3 పెట్టుకోండి, బ్యాలెన్స్ డిలీట్ చేయండి, నెక్స్ట్ డే ఇదే విధంగా చేయండి. దాని తర్వాత 5-6 మిగులుతాయి, దాంట్లో నుంచి 1 ఫైనల్ చేయండి. ఇది న్యాయం, ఇది ఓకే అని మీకు హ్యాపీగా ఫుల్ ఫ్యామిలీ ఓటింగ్ చేయండి. డిసైడ్ చేసుకున్న తర్వాత అక్కడ కొనండి. 100% మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కాబట్టి 1కి 100 సార్లు ఆలోచించండి. అది కూడా తక్కువైతే 1000 సార్లు ఆలోచించండి, తర్వాత కొనుక్కోండి. తెల్లవారితో లేసేస్తా. మాక్సిమం 5:30 అనేది నా లాస్ట్ టైం. ఫ్యాక్టరీ లెక్కలు కానీ, షోరూమ్స్ కానీ అన్ని లెక్కలు చూసుకుంటా, ప్రపంచంలో ఏమేమి జరుగుతుందో అన్ని నీళ్లు చూసుకుంటా. సో యోగా చేసుకుంటాను. ఒక 8:30 కల్లా గుండు కొట్టడం, అమ్మ నాయన్ని దండం పెట్టి ఒక 10:30-11 కల్లా ఆఫీస్ వెళ్ళిన తర్వాత నేను అన్ని పని మార్నింగ్ 8:30 కల్లా నేను ఎవరికి ఏమేమి చెప్పాలనో చెప్పేస్తాను. సో దాని తర్వాత ఐటాల్ కానీ డిజైన్, ఏం డిజైన్ వచ్చింది, ఏం చేయాలా, ఫర్దర్ గా ఏం ఇంప్రూవ్ చేస్తాము, లేకపోతే ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, ఆడిటర్ మీటింగ్స్ ఉన్నాయా, అన్ని ఆఫీస్ లోనే జరుగుతాయి. 99% నేను పోయి ఎక్కడికి ఆఫీస్ పోయిన తర్వాత నేను ఎక్కడికి బయటికి పోయి జనరల్ గా బయటికి పోను. తప్పకుండా నేను పోయి కలవాల్సిందంటేనే నేను వెళ్తాను బయటికి. ఆఫీస్ లోనే కలుస్తాను. ఒక్కరిని కూడా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయండి ఆ మాట మటుకు నేను చెప్పను. ఎవరితో మాట్లాడినా కూడా, ఇప్పుడు నేను పర్సనల్ గా కూర్చొని మాట్లాడుతున్నాను, 3 ఉన్నారు లోపల, ఇంకా 2 వచ్చినారు. నేను టైం చెప్పాను వాళ్ళకి, కానీ ఇక్కడ 5 మినిట్స్ డిలే అయింది. కానీ వాళ్ళు 2 వచ్చిన వాళ్ళు కూడా లోపల పిలుస్తాను. ఎందుకంటే నాకు అలాంటి పర్సనల్ ఉంటుంది, అన్ని ఓపెన్ బుక్కే. సో జ్యువెలరీ డిజైన్ చూసుకోవడం, దాంట్లో టైం పాస్ అవుతుంది. నేను చూడకుండా అది కౌంటర్కి పోవచ్చు. నేను హోల్సేల్ నుంచి హోల్సేల్లోనే ఉన్నాను. ఈ రోజు కూడా నేను రీటైల్కి ఏ రోజు రాలేదు. నేను బ్యాగ్లో జ్యువెలరీ పెట్టుకొని షాప్లో తిరిగేవాడిని. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక్కొక్క ఊరిలోనే ఒక్కొక్క షోరూమ్ పెట్టేస్తున్నాను, అక్కడే హోల్సేల్ చేస్తున్నాను. హోల్సేలర్ రీటైల్కి రావాలి అంటే వద్దని చెప్తాను. ఈ రోజులో వ్యాపారం చేసినప్పుడు సపోజ్ హైదరాబాద్ అనుకోండి, విజయవాడ అనుకోండి, రాజమండ్రి అనుకోండి, కాకినాడ అనుకోండి, ఎక్కడైనా మీకు బ్యాగ్లో ఐటమ్ ఉంది, 10 షోరూమ్లు కాదు 100 షోరూమ్కి వెళ్తారు. 100 షోరూమ్లో అట్లీస్ట్ 10 షోరూమ్ వాళ్ళనే మనకడ కొంటారు. అది హైదరాబాద్ ట్రై చేస్తాం, అక్కడ జరగలేదు. విజయవాడ పోయి ఆంధ్రాలో కాకుండా తమిళనాడుకి రావచ్చు, చెన్నై రావచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, మైసూరు వెళ్ళొచ్చు. అదే కానీ మీరు రీటైల్ ఒక షోరూమ్ పెట్టేసి ఒకే దగ్గర లాక్ అయిపోతారు. కస్టమర్ వస్తారా లేదా మీ చేతిలో లేదు. 48 గ్రాముల నుంచి హోల్సేల్ స్టార్ట్ చేశాను. ఈ రోజు కూడా 9,000 కిలోలు ఉంది. ఈ రోజు కూడా హోల్సేలే చేస్తున్నాను. ఎందుకంటే నా బ్లడ్ ఫుల్ గా హోల్సేల్. మీరు నా బ్లడ్ గ్రూప్ తీస్తే కూడా దాని గ్రూప్ పేరు కూడా హోల్సేల్ కిరణే వస్తుంది. ఒక్కొక్క మిస్టేక్ చేశాను, కంపెనీలో షేక్ అయిపోతాయి. 165 కోట్లు లాస్ చేశాను. పూనాకి వెళ్తే DC డిజైన్ దాంట్లో పెట్టాను. కార్ ఆల్టరేషన్ ఇస్తే ఆయన ఏదో స్టోరీ చెప్పి ఆయన మాటలు విని ఆయన్ని నమ్మి, నా బంగారు వ్యాపారం కాదు, నాకు టైం కూడా లేదు, ఆయన అడిగినప్పుడు డబ్బులు ఇస్తానే పోయాను. 165 కోట్లు ఇచ్చాను, కానీ 1 రూపాయి కూడా తిరిగి రాలి. ఎందుకంటే నేను టైం ఇవ్వలేదు, నేను ఎక్కడ పోలేదు, నేను దాన్ని చూడలేదు. 6 నెలలకు సంవత్సరానికి నేను ఒకసారి పోయేవాడిని. ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఆకుపైన. అందుకే మనకు తెలిసిన వ్యాపారం చేయాలా, మనం ఉంటేనే అది వ్యాపారం చేయాలా. ఎవరో నమ్మి మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్ చేస్తే అది 100% సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ 50-50 కూడా చెప్పండి. నాకు 100% లాస్ అయింది. నేను కానీ ఇక్కడ ఉంటే 100% దాన్ని 10,000 కోట్లు చేసేవాడిని. నేను చాలా ఫుడ్, నాకు ఫుడ్ విషయంలో ఆల్రెడీ చాలా వీడియోలు వైరల్ అయినాయి. సో నాకు ఫుడ్ అనేది అన్ని ఇష్టమే. నేను ఇక్కడ నుంచి యాక్చువల్ గా ట్రావెల్ చేసేది బై రోడ్ ఎక్కువ చేస్తాను అనమాట. ఎందుకంటే అన్ని షోరూమ్ విజిట్ చేసుకోపోవాలంటే ఫ్లైట్ పనికిరాదు అనమాట. సో జర్నీ చేసినప్పుడు మేజర్ గా రోడ్ సైడ్ లోనే తింటా. అది నాకు చాలా ఇష్టం అనమాట. మార్నింగ్ లేసింగ్ కానీ ఇక్కడ నుంచి బయలుదేరినప్పుడు నెల్లూరులో రోడ్ సైడ్ లో సాయిబాబా గుడి పక్కన బండి ఉంటుంది, అక్కడ దోశ తింటాను, ఇడ్లీ తింటాను. ఒంగోలు పోతే మస్తాన్ ఇడ్లీ ఉంటుంది, అది తింటాను. నేను 5 స్టార్ హోటల్ లైక్ చేయను. నేను మెస్ లో చాలా ఎక్కువ లైక్ చేస్తాను. నేను కాకినాడలో కూడా తిన్నాను, రాజమండ్రిలో తిన్నాను, అన్ని మెస్ లోనే తిన్నాను. అక్కడ 4 రోజులు ఉంటే 4 రోజులు కూడా మెస్ లో పోయి తింటాను అనమాట. పార్సల్ తెప్పించి తిన్నాను, అక్కడ పోయి తింటాను, బండి మీద నిలబడి తింటాను, కార్లో కూర్చొని తిన్నాను. ఎందుకంటే పుట్టుకతో వచ్చింది. మీకు అయ్యప్ప స్వామి అంటే ఎందుకు అంత ఇష్టం? నాకు అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా నెల్లూరులో చిన్న వయసులో నుంచి అందరు నల్లగా డ్రెస్ వేసుకొని అది ఒక 48 డేస్ 42 డేస్ మండలం అని చెప్పేసి ఫాస్టింగ్ ఉంటారు అనమాట. సో ఉదయాన్నే లేచి పెన్నా నదిలో పోయి స్నానం చేసేది, తర్వాత గుడికి పోయి దర్శనం చేసుకునేది, ఇదంతా నేను చూస్తూ ఉంటాను. సరే నాకు ఏం తెలియదు అనమాట, నాకు దేవుడి భక్తి అంత లేదు. తర్వాత నేను కూడా అయ్యప్ప స్వామి వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టాలంటే ఒక బ్రదర్ లాగా, అంటే ఒక పెద్దన్న లాగా ఆయనతో మాట్లాడుకుంటే, అంటే నేనుగా ఆయనతో మాట్లాడుకోవడం. నేను వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు ఆయన్ని అనుకునే స్టార్ట్ చేసిన. ఏ షాప్ పోయినా కూడా ఆయన పేరు చెప్పుకొని చేద్దాం, స్వామి శరణం అయ్యప్ప అని చెప్పేసి నేను ఆ షాప్ లో అడుగు పెడతాను అనమాట. సో ఆయన్ని నమ్ముకున్నా. నేను ఆల్మోస్ట్ 24 టైమ్స్ పోయి ఉంటాను. నాకు తెలిసి ఎక్కువ కూడా పోయి ఉంటాను. నేను పెద్ద కూడా పోయినాను. సో నాకు చాలా ఇష్టం అంటే అయ్యప్ప స్వామి. నాకు ఏ కష్టం వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా నేను అయ్యప్ప స్వామితోనే మాట్లాడతాను అనమాట. ఆయనతో చెప్తే నా పని అయిపోద్ది. ఆ నమ్మకం నాకు ఉంది. నేను బాగా నమ్ముతాను అయ్యప్ప స్వామి. అందుకే నాకు ఇష్టం, చాలా ఇష్టం నాకు అయ్యప్ప స్వామి అంటే. అందుకే ఈ రోజు కూడా ఇప్పుడు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకొని మీతో మాట్లాడుతాను. ఈరోజు శనివారం వేరే.
ఫస్ట్ ఫ్యామిలీ ఉండాలి, తర్వాత వచ్చేసి వర్క్ ఉండాలి, కానీ డబ్బులు ఉండాలి. అంటే వర్క్ చేయకుండా డబ్బులు వస్తే బాగుంటుంది కానీ రాదు. సో సెకండ్ వర్కే వస్తుంది. సో ఈ మూడు ముఖ్యమైన విషయం. మెయిన్ గా ఫ్యామిలీతో బాగుండాలి. డబ్బులు ఉంటేనే మీకు తెలుసు గౌరవం కానీ ప్రతిష్ట కానీ ఏదైనా కూడా. డబ్బులు లేదంటే ఏం లేదు. ఫ్యామిలీ కూడా బాగా చూసుకుంటారు. డబ్బులు ఉంటే మనం కూడా ఫ్యామిలీ బాగా చూసుకోవచ్చు. సో డబ్బులు ఎంత ముఖ్యమో అంత ముఖ్యమే, కానీ ఫ్యామిలీ ఎంతకన్నా ముఖ్యం, దాంట్లో ఏ డౌట్ లేదు. అంటే లలితా జ్యువెలరీ గురించి నేను చెప్తేనే బాగుంటుంది ఒక ఓనర్ గా. ఇంకెవరైనా చెప్తే దానికి ఎంత వాల్యూ ఉండదు అనమాట. వాళ్ళు ఒక బిజినెస్ అనమాట. వాళ్ళు ఈ రోజు లలితా జ్యువెలరీ గురించి చెప్తారు, ఇంకొక జ్యువెలరీ గురించి చెప్తారు, లేకపోతే ఇంకొక టెక్స్టైల్ గురించి చెప్తారు. నేను లలితా జ్యువెలరీ గురించే చెప్తాను. నేను చెప్పింది నాకు 100% విషయం తెలుసు కాబట్టి నేను చెప్పేది అన్ని నిజమే. మీకు పక్కా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ గురించి మాట్లాడినా కూడా నేనేం అబద్ధం మాట్లాడను. నా లలితా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ కూడా చెప్పలేరు మీరు. నేను చెప్పేదానికి మీకు మెసేజ్ పాస్ ఆన్ చేసేదానికి వస్తున్నాను తప్ప నేనేం డాన్స్ లో ఆడిపించేదో లేకపోతే ఏమైనా మోడల్ చూపించేదో జ్యువెలరీ చూపించేదో ఈ రోజు దాకా నేను యాడ్ లో ఏం చూపించలేదు మీకు. సో నేను మాట్లాడితే నాకు నా మీద నమ్మకం 100% మీకు అర్థం అవుద్దని. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఊరికేం రాదు. నేను కానీ ఇంకొకటి అడ్వర్టైజ్మెంట్ దానికి ఇంకొక మనిషిని పెడితే దానికి డబ్బులు కూడా దాని ఖర్చులు కూడా నేను మీ కాడనే తీసుకోవాలి. నేను ఎక్కడి నుంచి ఇచ్చేది? ఎవరు చేపెట్టి డబ్బులు పెట్టి వ్యాపారం చేయరు అనమాట. ఇది నిజం. నేను లలితా జ్యువెలరీని ఏ రోజు కూడా టేక్ ఓవర్ చేయాలనే ఆలోచన లేదు. వాతావరణం సిచ్యువేషన్ అలాంటి వచ్చింది, నేను కొనాల్సి వచ్చింది. ఫస్ట్ నేను హోల్సేల్ వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు నేను లలితా జ్యువెలరీతో స్టార్ట్ చేసిన. నేను చాలా పెద్దవాడు అయిపోయాను, చాలా హోల్సేల్ లో చాలా బిగ్ అయిపోయాను. లలితా జ్యువెలరీ కొన్ని కష్టాలు వచ్చినాయి ఫైనాన్స్ మూలంగా. సో ఆ షాప్ క్లోజ్ అయిపోతుంటే ఆ చైర్మన్ వచ్చేసి నేను ఆయన్ని నాన్నగారు అని పిలిచేవాడిని. నేను సూసైడ్ చేసుకుంటాను, నేను జైలు పోలేను ఈ వయసులో, అయ్యా దీన్ని నేను జరుపుతానని చెప్పేసి. నాకు తెలిసి 12 o'clock పైనే ఉంటుంది, 1 o'clock 2 o'clock ఉంటుంది. 6 రోజుల్లో నేను సంతకం పెట్టాను. నాకు సంతకం పెట్టేది కూడా సరిగా తెలియదు అనమాట. నేను దాన్ని టేక్ ఓవర్ చేసుకొని గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉండేది షోరూమ్. 60 షోరూమ్లు మనకు ఉన్నాయి అనమాట. నేను లలితా జ్యువెలరీ రియల్ ఓనర్ని నేను కాదు. నేను ఈ రోజు నేను ఓనర్ని, కానీ ఆ రోజుల్లో నేను ఓనర్ని కాదు. నేను లలితా జ్యువెలరీని పెట్టింది కాదు. నాకు లైఫ్ ఇచ్చిందే లలితా జ్యువెలరీ. ఏ పరిస్థితుల్లో కూడా ముయ్యకూడదు అని చెప్పేసి నేను ముందుకు వచ్చి ఆ షాప్ ని తీసుకొని రన్ చేశాను. లేదు, నేను ఎవరు సలహాలు తీసుకోలేదు. ఎందుకంటే నాకు లలితా జ్యువెలరీ మీద ఉండే అభిమానం అది నాకు తెలుసు. నేను కానీ సలహాలు తీసుంటే లీగల్ గాని పోయి ఉంటే ఎవ్వరు కూడా దీన్ని కొనమని చెప్పి చెప్పారనమాట. కానీ నేను ధైర్యం చేసి కొన్నాను. చాలా కష్టపడ్డాను. చాలా ఈజీ అని చెప్పేదానికి ఇప్పుడు మీతో ఈజీగా మాట్లాడుతున్నాను, కానీ నేను కష్టపడింది కొన్ని సంవత్సరాలు. షోరూమ్స్ ఉన్నాయి మనకు. 18,000 crores టర్న్ ఓవర్. ఇండియాలో షోరూమ్ వైజ్ చూస్తే నంబర్ 1 పొజిషన్ లో లలితా జ్యువెలరీ ఉంది. 32,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ కలిపి. ఆ ధైర్యంతో దిగాను. ఆ ధైర్యం దాకా ఈ రోజు కూడా దాంట్లోనే ఉన్నాను. ఇంకా పోగ డెవలప్ చేస్తాను. భయపడను, ఎవరితో వ్యాపారంతో భయపడను, నీతి నిజాయితీతో ఉంటాను. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మనతో ఉంటాడు. ఏ రోజు మీరు మోసం చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఆ రోజు నుంచి మీరు ఫినిష్ అయిపోతారు. మీరు నిర్ణయం తీసుకునేది ఏదైనా కూడా, వ్యాపారం కానీ ఏదైనా స్టార్ట్అప్ కానీ ఏది చేసినా కూడా 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆలోచించాలంటే అంటే పేపర్లోనే రాయాలి. పేపర్లోనే దాన్ని సక్సెస్ చేసే వరకు మీరు దాన్ని వదలకూడదు. సరే, స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఆపేదానికి ఛాన్సే లేదు. ఎవరు చెప్పినా కూడా ఎవరు మాట వినబాకండి. ఎవరు సలహాలు ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కట్ చేసేది. దీంట్లో అడుగులు పెట్టొద్దు. మీరు ఏం వ్యాపారం చేస్తున్నారో, ఏం ఫోకస్ చేస్తున్నారో దాన్ని సక్సెస్ అయ్యే వరకు దాన్ని వదిలిపెట్టబాకండి. దాన్నే డెవలప్ చేయి. నేను ఎలా చెప్తున్నాను, ఇప్పుడు 60 షోరూమ్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఇప్పుడు 450 షోరూమ్స్ ప్లాన్ చేస్తున్నాను. నేను మధ్యలో డైవర్ట్ అయినా, కానీ లాస్ చేశాను. ఎందుకంటే మనకు తెలియని వ్యాపారం వద్దు. దీన్నే టాప్ లెవెల్కి తీసుకోకపోవాలి. సో మీరు దీన్ని ఇప్పుడు 450 చెప్తున్నాను, నేను 4,500 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు తెలిసిన వ్యాపారం. సో మీకు చెప్పేది ఒక్కొక్క మాట. ఎవరు చెప్పినా కూడా ఎవరు మాట వినబాకండి. ఎవరు సలహాలు ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కట్ చేసేది. మంచి మాట అడిగావు. నేను గొడవ పడేది నేను నాతోనే గొడవ పడతా. ఇది పర్ఫెక్ట్, ఇది అయిపోయింది, ఇది చాలు అనేది నేను ఏ రోజు కూడా అనుకోను. ఈ నెలనే 4 షోరూమ్ ఓపెన్ చేశాను. ఎందుకు 4 చేశాను? 10 చేసి ఉంటే బాగుండేది. సో అది ఎప్పుడు కూడా నేను నాతోనే కొట్లాడుకోవడం సరిపోతుంది, కానీ ఇంక బయట వాళ్ళతో ఏం నేను కొట్లాడేది టైమే లేదు. చిన్న ఎంత సీరియస్ అయిన విషయం ఏం లేదు. ఎందుకంటే నేను సింగిల్ మ్యాన్ గానే హ్యాండిల్ చేస్తాను. కాబట్టి పెద్దగా గొడవలు ఎవరితో పడను. కానీ నాతో మటుకు డైలీ గొడవ జరుగుతాను. ఎందుకంటే నాకు ఇది చాలా అనేది అనిపించడం లేదు. ఇంకా డెవలప్ చేయాలా. ఎప్పుడు చూసినా అదే గొడవ ఉంటానే ఉంటుంది. ఫుడ్ కాడ కూడా ఒక మనసు వచ్చేసి వద్దు, తినొద్దు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వచ్చేసి లేదు తినేస్తామని చెప్పేసి ఉంటుంది. సో దాంట్లో కూడా గొడవ నాతోనే నాకు గొడవ ఉంటుంది. మార్నింగ్ లేస్తే వరల్డ్ న్యూస్ మొత్తం చూస్తాను. ఏమేమి జరుగుతుంది దేశాల్లో, ఎక్కడ ఏం వార్ జరుగుతుంది అన్నీ చూస్తాను. తర్వాత గోల్డ్ రేటు మార్నింగే చూసేస్తాను. అంటే అర్లీ మార్నింగ్ ఆస్ట్రేలియా ఓపెన్ అయిపోద్ది 4 o'clock. గోల్డ్ రేట్ వాచ్ చేస్తాను. తర్వాత ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో కలుస్తాను. మా ఫ్రెండ్స్ ఉండేది నెల్లూరులో. సో నెల్లూరులో 2 ఉన్నారు, చెన్నైలో 2 ఉన్నారు. సో 4 నన్ను కలిపి 5 మంది. సో సమ్ టైమ్ అది నాట్ రెగ్యులర్లీ కలుస్తాను. తర్వాత వచ్చేసి ఫ్యామిలీతో బయటికి ఊరు వెళ్ళడం, ఫారెన్ ట్రిప్ వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడైనా లోకల్ పోవడం కానీ, ఏదైనా టెంపుల్ పోవడం కానీ, ఇదంతా నా రెగ్యులర్ లైఫ్ లో జరుగుతుంది. సార్, వైఫ్ తో మీకు గొడవలు వస్తుంటాయా? నాకా ఆ మాట మీరు ఎవరికైనా అడిగినా కూడా అవునని చెప్తారు. వైఫ్ తో గొడవ రాకుండా ఎవరితో వస్తుంది? వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఒక పని. అవునమ్మా, అవును, కరెక్టే అని చెప్పుకుంటా పోతుంటే గొడవ పెద్దది అవ్వదు. ఎప్పుడు వాళ్ళు రైటే, మనం ఎప్పుడు రాంగే. అది ఒప్పుకుంటే మటుకు హ్యాపీగా ఫ్యామిలీ జరగద్ది, మంచి ఫుడ్ దొరకద్ది, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది భోజనానికి. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినంటారు, భోజనం చేసిన తర్వాత మళ్ళీ జ్యూస్ తాగుంటారు, బాదాం హల్వా కూడా మీకు ఇస్తారు. సో ఎప్పుడైనా కూడా వైఫ్ ని సంతోషంగా పెట్టండి. ఆమె ఏం చెప్తే అది రైట్, అది నా పాలసీ. మీరు కూడా అదే పాటించుకోండి. సో ఎలాంటి
ఇబ్బందులు రావు ఇంట్లో, అంతా హ్యాపీగా ఉంటారు అనమాట. అంతేగా అనేది గుర్తుపెట్టుకోండి. ఏది ఊరికేం రాదు. 100% మీలో ఉండేది ఆ శక్తి, ఆ పవర్, ఆ పని, ఆ మైండ్ అన్ని దాంట్లో ఇస్తేనే మీరు సక్సెస్ అవుతారు. ఏది కూడా ఈజీ కాదు. సో 100% మీరు ఇస్తే 100% మీకు వస్తుంది. ఎగ్జాంపుల్ గా నన్నే తీసుకోండి. ఏదైనా ఈజీగా వచ్చే పని అయితే నేను 48 గ్రాములతో నా కెరీర్ స్టార్ట్ చేశాను. ఈ రోజు 61 షోరూమ్లు ఉన్నాయి. సో ఏది కూడా ఈజీ కాదు. దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత శ్రమ ఉందో అది మీకు తెలుసు. ఎన్ని షోరూమ్లు ఈ రోజు 33,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీరు అనుకుంటే చేయవచ్చు. మీ దాంట్లో ఆ పవర్ ఉంది. ఆ పవర్ ని ఉపయోగించండి. నాకన్నా పెద్దవాళ్ళ ఉంది. నేను సంతోషపడతాను. సార్ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని అనుకుంటున్నారా? నాకు తెలిసి ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు. A to Z వచ్చినప్పుడే ఉద్యోగాలు పోలేదు. అప్పుడు ఏఐ వచ్చిన వల్ల ఎట్టా పోతుంది? పనులు పెరుగుతాయి. దానికి కొంచెం ఒక చదువు ఉంటుంది. అది చదవాలి, అది చెయ్యాలి. దానివల్ల ఏం ఉద్యోగాలు పోయేది పరిస్థితే లేదు. ఇంకా డెవలప్ అవుతాము, ఇంకా ముందుకు పోతాము. పని ఈజీగా అవుద్ది. మనుషులు ఇంకా అవసరం పడుతుంది. ఎందుకంటే అందరికి ఫాస్ట్ కావాలా. ఇంకా దాంట్లో డెవలప్ చేయాలి. అప్పుడు మనుషులు లేకుండా డెవలప్ అవుతుంది. ఏఐ ని మనుషులే తయారు చేశారు. క్యాల్కులేటర్ వచ్చినప్పుడు అదే చెప్పారు, కంప్యూటర్ వచ్చినప్పుడు అదే చెప్పారా లేదు? ఏం జరగలేదు. ఇంకా మనుషులకి ఉద్యోగాలు పెరిగింది. సో ఏఐ వల్ల కూడా ఏం ఉద్యోగాలు పోవు. భయపడాల్సిన అవసరం లేదు. అంతా సౌండే గానీ ఏముంటుంది అక్కడ. ఆడబిడ్డలు అంటే నాకు చాలా ఇష్టము. ఇంట్లో మనం ఎంత బయట నుంచి ఎంత టెన్షన్ లో వచ్చినా కూడా పాప వచ్చి గొలుసులు వేసుకొని అట్టా ఇట్టా తిరుగుతుంటే ఆ గజ్జర్ సౌండ్ వింటుంటే లక్ష్మీదేవి నడిచినట్టే ఉంటుంది. సో ఆ సౌండ్ వినగానే మనకు ఉండే ప్రాబ్లమ్స్, ఉండే టెన్షన్ అన్ని మర్చిపోతాం. ఏం టెన్షన్ ఉండదు. దేవుడు ఇద్దరు ఆడబిడ్డలే ఫస్ట్ ఇచ్చినారు, ట్విన్స్ అన్నమాట. కానీ మగబ్బాయి ఇష్టం లేదని చెప్పను, అది కూడా ఇష్టమే. ఆడబిడ్డలు వచ్చేసి ఒక డాడీ మీద ఉండే ప్రేమ అది టోటల్ సెపరేట్. మన నీళ్ళు అని చెప్తే చాలు, బిడ్డ పోయి నీళ్ళు గ్లాస్ చేతిలో పెట్టుకొని ఉంటుంది. అదే మగబ్బాయి నీళ్ళు నీళ్ళు తీసుకోరా ఇంకొకటి ఆర్డర్ ఇస్తాడు అన్నమాట. సో నాకు ఇద్దరంటే ఇష్టమే, తేడాలు ఏం లేదు. కానీ అమ్మాయి అంటే చాలా ఇష్టం. మీరు క్యాస్ట్ రిలీజన్ చూస్తారా? ఎప్పుడు చూసింది లేదు. క్యాస్ట్ చూసింది లేదు, రిలీజన్ చూసింది లేదు. మా ఆఫీస్ లో చూసుకుంటే హిందూస్ ఉన్నారు, ముస్లిం ఎక్కువ ఉన్నారు, క్రిస్టియన్ ఉన్నారు. సో ఆ ఫీలింగ్ అనేది లలితా జ్యువెలరీలో లేనే లేదు. నువ్వు ఏ రిలీజన్, ఏం కమ్యూనిటీ నుంచి వస్తారు, వెజ్జా నాన్ వెజ్జా, క్వశ్చన్ పేపర్ లో అది ఉండవు. మాకు కావాల్సింది ఒకటి, ఏం లాంగ్వేజ్ తెలుసు నీకు? తెలుగు తెలుసా, తమిళ్ తెలుసా, కన్నడ తెలుసా? ఎందుకంటే మా 3 స్టేట్లో షోరూమ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ లాంగ్వేజ్ తెలుసుంటే, ఆయన టాలెంట్ ఉందంటే ఇమీడియట్ గా అపాయింట్ చేస్తాం. పర్సనల్ వీఆర్ నాట్ గోయింగ్. మీరు చూస్తే బ్లడ్ రెడ్డే కదా, కలర్ లోనే డిఫరెన్స్ లేదు. మనం మనుషులు, మనం ఎందుకు డిఫరెన్స్ చేయాలి? మనం ఒకే ఫ్యామిలీ, ఒకటిగా ఉంటాం. అందరూ బాగుండాలి, అందుట్లో నేను ఉండాలి. మీ హెయిర్ స్టైల్ కి ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఫస్ట్ క్వశ్చనే రాంగ్. హెయిర్ స్టైలే లేదే, గుండు కదా. సో దెర్ ఇస్ నో హెయిర్, నో స్టైల్. సో ఏమైందంటే ఒక 20 years ముందు తిరుపతికి పోతాను. వచ్చిన తర్వాత అందరు బాగుంది అంటున్నారు. మా స్టాఫ్ బాగుంది అంటున్నారు, ఫ్రెండ్స్ బాగుంది అంటున్నారు, ఎవరు చూసినా కూడా బాగుంది అంటున్నారు. హెయిర్ ఉండేటప్పుడు ఒక్కరు కూడా బాగుందని చెప్పలేదు. సరే నేను కూడా ఆలోచించాను, ఇదే కంటిన్యూ చేస్తే సూపర్ గా ఉంటుందని చెప్పేసి ఇదే కంటిన్యూ చేసిన. దీనివల్ల ఏం ఉపయోగం అంటే, నీళ్ళు పోస్తే చాలు, నో గ్రే హెయిర్, నో హెయిర్ ఫాలింగ్, నో దువ్విన, నో షాంపూ, నో డెండ్రఫ్. ఏ దువ్విన అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో నేను దీన్నే కంటిన్యూ చేసిన. ఎంత డబ్బులు మిగులుతున్నాయి సార్, మీరందరూ కొట్టాలనుకుంటే కొట్టుకోండి. నేను నా పాలసీ చెప్తున్నాను మీకు. చాలా సంవత్సరాల తర్వాత ట్రైన్ లో వెళ్ళా. ఎందుకనేది వీడియో చివరిలో చెప్తా. ముందు ఈ అందమైన జర్నీ గురించి చెప్తా. చెన్నై నుంచి దిండుకల్కి వందే భారత్ రైల్లో సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశా. మా బాబుతో వీడియో గేమ్స్ తోటి ప్యాసింజర్ అల్లరి. మొత్తానికి ఇది ఒక హ్యాపీ జర్నీ అండి. అవునండి, ఇందుకోసమే లలితా జ్యువెలరీ తరపున పళని మురుగన్ ఆలయంలో మినీ బస్సును డొనేషన్ చేయడానికి ఈ జర్నీ. స్టార్ హోటల్, ఫైన్ డైనింగ్, ఇదంతా నాకు సెట్ అవ్వదు. చిన్న వయసు నుంచి రోడ్ సైడ్ షాప్ లో ఎక్కువగా తిన్నందువల్ల ఐ లైక్ స్ట్రీట్ ఫుడ్. అఫిషియల్ గా, పర్సనల్ గా ఏ ఊరికి ట్రావెల్ చేసినా బండి ఆపి అందరితో కలిసి తిని ఆ ఫన్నే వేరే లెవెల్. ఈ బాండింగ్, ఈ టేస్ట్ స్టార్ హోటల్లో రానే రాదు. సౌత్ ఇండియా పూర్తిగా స్ట్రీట్ ఫుడ్ తిన్నా, నాకు అదే సంతోషం. ఈ రోజు మా కూతురు ఇద్దరికి లాస్ట్ చేస్తూనే టిఫిన్. పేరుకే ట్విన్స్ అండి, వేరే టేస్ట్. ఒకరికి చపాతి పెద్దగా కావాలి, ఇంకొకరికి చపాతి చిన్నదిగా రౌండ్గా కావాలి. సైడ్ డిష్ కూడా 2 చేయాలి. ఒకరికి బెండకాయలంటే ఇష్టం, ఆనియన్స్ వేసి ఇంగువ, పసుపు పొడి, ధనియా పొడి, చిల్లీ పేస్ట్, ఆచార్య పిండి రెడీ. అలాగే ఇంకొకరికి స్టార్ట్ చేద్దాం. రాడిష్, క్యాప్సికమ్, ఉప్పు, మామిడికాయ, తర్వాత చిల్లీ పౌడర్. లేడీస్ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే, మనలా ఇది బాగలేదు, అది బాగలేదు అని చెప్పరు. ఏది చేసినా బాగుందనే చెప్తారు. ఇంకా చెప్పాలంటే మెచ్చుకుంటారు. ఒక చోటుకు వెళ్ళేటప్పుడు ఈజీ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడమే కరెక్ట్.
4-5 నెలల క్రితం శివాలయంలో ఉత్సవాలు. ఆ క్రౌడ్లో కార్ పార్క్ చేయడం కష్టమని ఆటోలోనే వెళ్ళిపోయాం. అధికార నంది ఏం లక్షబ్బా. ఇది 10 days ఉత్సవాలు. నాకు ఒక్క రోజే వెళ్ళడం కుదిరింది. ఫస్ట్ క్లాస్ దర్శనం చూసి ఎక్కడ వదిలేనబ్బా. అన్ని సంవత్సరాల మాదిరిగా ఈసారి కూడా లక్ష్మీ పూజను ఆఫీస్లో చేశాం. ఫ్యామిలీ అంటే మా స్టాఫ్ అంతా కలిపేయండి చిన్న స్పీచ్ ఇచ్చి అందరినీ మోటివేట్ చేశారు. వీడియో కాల్లో ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ కూడా కలుసుకున్నారు. అలాగే సొంత ఊరు నెల్లూరుకు వచ్చా. ఇక్కడ ప్రతి సంవత్సరం తప్పకుండా లక్ష్మీ పూజ చేస్తారు. చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ పిలిచా, కలిసి భోజనం చేసాం, సరదాగా అల్లరి చేసాం. నాకు అంతగా చదవడం రాయడం చేత కాదు, కానీ ఇంటికి అన్ని పేపర్లు రప్పించి డైలీ చదవమని వింటా. పొలిటికల్, బిజినెస్ న్యూస్ బాగా ఫాలో చేస్తా. చదువుకున్న వాళ్ళు మొబైల్లోనే న్యూస్ చూసేస్తారు, కానీ నాకు పేపర్ ఈజీగా ఉంటుంది. అన్ని సౌత్ లాంగ్వేజ్ పేపర్లో చదవమని వింటా. బాబు ఆ సినిమా న్యూస్ కూడా కొంచెం చెప్పమ్మా. 16 ఏళ్ల వరకు బయట ప్రపంచాన్ని చూసే వసతి కూడా నాకు లేదు. అందువల్ల మా బాబుని మ్యాక్సిమం ఎక్కడెక్కడ తీసుకెళ్ళగలను అక్కడంతా తీసుకెళ్తా. అన్ని ఆటలలో నేను కూడా తలుచుకుంటా. చిన్న వయసులో పిల్లలకి హ్యాపీ మెమరీస్ ఇవ్వడం చాలా ముఖ్యం. టాయ్స్, గ్యాడ్జెట్స్ తీసివ్వడం కంటే అదే బెస్ట్. కోట్ సూటు, హోటల్ మీటింగ్ ఇదంతా నాకు సెట్టే అవ్వదు. ఆఫీస్ కోసం తరచు ముంబై వెళ్తున్నాం కదా, అక్కడ టీం చెప్పేది చేయాల్సి వస్తుంది. కానీ ఇదే నా స్టైల్. రోడ్ సైడ్లో భోంచేయడం, కిచిడి, ఇడ్లీ వడ సాంబార్, వడపావ్, ఒక గరం గరం చాయ్, ప్రతిరోజు ఇదే పని. స్ట్రీట్ ఫుడ్డే అండి. గత వారం ఫారిన్ వెళ్ళినప్పుడు చిన్ననాటి ఫ్రెండ్స్ గురించి చాలా ఆలోచించా. దుబాయ్, సింగపూర్, హాంకాంగ్ ఇక్కడంతా వెళ్ళా. ఫుల్ అఫిషియల్ టూర్, చాలా మీటింగ్స్. అప్పుడు నా మైండ్లో ఎక్కువగా ఉండేది చిన్న వయసులో నాతో కలిసి పనిచేసిన ఫ్రెండ్సే. ఫ్యాక్టరీలో వర్కర్గా ఉన్నప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి, ఫారిన్ అంతా వెళ్ళాలి అని చెప్తూ ఉంటా. వాళ్ళు కూడా నీ వల్ల అవుతుంది, నువ్వు సాధిస్తావు అని చాలా ఎంకరేజ్ చేస్తారు. సరైన ఫ్రెండ్స్ మనతో ఉంటే సక్సెస్ అయ్యండి. ఊర్లో నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, రాజు అండ్ ముల్లా. 7-8 వయసు నుంచి ఇప్పటి వరకు మేము ముగ్గురం ఒక గ్యాంగ్. మన నెల్లూరు నీకారం దోశ తిని చాలా రోజులైందని ఊర్లో నుంచి తీసుకురమ్మని చెప్పారు. దాంతో పాటు వడ, కొబ్బరి చట్నీ, కార చట్నీ, ఆనాటి హృదయాల ఆనంద గీతం, పాత విషయాలన్నీ మాట్లాడుకుంటూ భోంచేసాం. కారం కొంచెం ఎక్కువైంది కదా, తలంతా చెవట పట్టేసింది. మా ఫ్యాక్టరీ విజిట్ నాకు చాలా ఇష్టం. రీసెంట్ గా ఒడ్డాన బెల్ట్ మేకింగ్ కోసం జర్మనీ నుంచి ఒక మిషన్ ని ఇంపోర్ట్ చేశాం. తక్కువ వెయిట్ లో హిప్ బెల్ట్ చేయవచ్చు, ఫుల్లీ ఆటోమేటిక్. బ్రేస్లెట్ సెక్షన్, ఆటోమేటిక్ రాజ్కోట్ బాల్ మేకింగ్, రింగ్స్ డిజైన్ చేయడం అంటూ వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఈ ఫ్యాక్టరీలో సుమారు 500 మంది వర్క్ చేస్తున్నారు. ఇంప్రూవ్మెంట్ కి సంబంధించి టీమ్ గా డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఇది చెన్నై తిరుముడివాకం ఫ్యాక్టరీ. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. మార్చి విజిట్ చేస్తూనే ఉంటాం. నాకు ఈ సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. దాంట్లో వచ్చే కమెంట్స్ అన్ని నేను చూస్తున్నాను. మనం ఒక్కరు నేరుగా మాట్లాడినట్టు ఉంది. అందరికి నేను అనేది రీచ్ అవ్వాలి కాబట్టి మీరు ఫాలో చేయండి. ఫాలో చేస్తే ఇంకా మనము మంచి చెడు మాట్లాడుకోవచ్చు. మీరు నా కమెంట్స్ లో అన్ని పంపించేది మంచిగానో చెడుగానో మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇంకా మీకు దగ్గరికి రావాలని ఉంది నాకు. సో ఎంత పని ఉన్నా వారానికి ఒక రోజు ఫ్యామిలీకి కేటాయిస్తా. మా కొడుకు చాలా రోజులుగా తన ఆఫ్ రోడర్ ని ఎక్కడైనా వెళ్లి రైడ్ చేయాలని చెప్తూనే ఉన్నాడు. మా కన్స్ట్రక్షన్ సైట్ అందుకు బెస్ట్ అని డిసైడ్ చేసి గత సండే తీసుకెళ్లా. టాయ్ అయినా నిజ ఆఫ్ రోడర్ మాదిరిగానే మట్టిలో పరిగెడుతోంది, రాళ్లపై ఎక్కుతోంది. మంచి పెర్ఫార్మెన్స్. పిల్లలకు టైం కేటాయిస్తున్నామని చెప్పినా కొంచెం థింక్ చేసి చూస్తే మనకే ఇందులో బెనిఫిట్స్ ఎక్కువ. ఇలాంటి సమయంలోనే బిజినెస్ టెన్షన్ లేకుండా మైండ్ రిలాక్స్ గా అవుతుంది. మీ అందరికీ తెలుసు, లలిత యాడ్స్ లో యాక్టర్స్ పెద్ద స్టార్స్ ని చూసుండ్రు. స్ట్రైట్ గా నేనే వచ్చి మెసేజ్ చెప్పేస్తాను. ఆరంభంలో నాకు కెమెరా ఫియర్ ఉండేది, ఇప్పుడు ఈజీ అయిపోయింది. నా షూటింగ్ అంతా సింపుల్ గానే ఉంటుంది. అలాగే స్పాట్ లో డిస్కస్ చేసి షూట్ చేస్తాం. మెయిన్ వర్క్ కు మధ్యలో ఫన్ కూడా చాలా ఉంటుంది. నాకు షూటింగ్ అన్నా ఇష్టం, షూటింగ్ భోజనం అన్నా ఇష్టం. వెరైటీ డిషెస్ ఉంటాయి, మంచి టేస్ట్ గాను ఉంటుంది. మార్గశిర మాసం అంటేనే ముగ్గుల పండుగ. వాకిలి చల్లి ఫస్ట్ క్లాస్ గా ముగ్గులు వేసేవారిని రమ్మని చెప్పి రంగుల ముగ్గు వేయమని చెప్తా. ముగ్గులకు జొల్ డిజైన్ కి ఒక కనెక్షన్ ఉన్నందువల్ల ఇది నాకు నచ్చుతోందని అనుకుంటున్నా. 1 hour గా వేస్తున్నారు. ఇందులో టైం గడిచేదే తెలియదు. కాఫీ బ్రేక్ తీసుకుని వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పా. డిజైన్ మాత్రం అందంగా ఉంటే చాలదు, కలర్ కాంబినేషన్ కూడా
అందంగా కుదరాలి. సూపర్ గా వచ్చింది కదా, ఫస్ట్ క్లాస్. ఇదే మన కల్చర్ బ్యూటీ. చాలా తృప్తిగా అనిపించింది. మన సొసైటీకి వీళ్ళందరే జ్వల్స్. పద్మ మేడనే ఇప్పుడు చెన్నై హీరో వినే ఉంటారు. ఈమె చెన్నై కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికురాలు. 2 days బ్యాక్ ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు రోడ్ల పడి ఉన్న 45 సవర్ల బంగారు నగలను అలాగే పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పారు. ఆమెని హస్బెండ్ తో ఇంటికి ఇన్వైట్ చేసి ఆనర్ చేశారు. ఆమె మాత్రమే కాదు, ఆమె హస్బెండ్ కూడా హానెస్ట్ అని మాట్లాడేటప్పుడు తెలిసింది. తొలుత షైగా ఫీల్ చేశారు, తర్వాత మాటల్లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. నోరు లేని జీవాలను భక్తితో పూజించడం మన కల్చర్ లో మాత్రమే ఉంది. ఎద్దుకు పసుపు కుంకుమ పెట్టి పూజించారు. దాని కలర్ కు కాంట్రాస్ట్ గా రోజా సంపంగి మాల బాగా సూట్ అవుతోంది కదా. పై వస్త్రం కప్పిన తర్వాత ఇంకా అందంగా మారింది. ఇలా చేయడం అంటే నాకు చాలా ఇష్టం. పాపం బాగా ఆకలిగా ఉన్నట్టుంది, ఇచ్చే కొద్దీ తింటూనే ఉంది. కొమ్ములకు అలంకారం. ఎద్దు యజమాని కూడా మర్యాద చేశారు. అన్ని నగలు లలితాను తక్కువ ధరకు లభిస్తుందంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంతే కారణం. ఈ రోజు కాస్టింగ్ నగ ప్రాసెసింగ్ చెప్తా. డిజైన్ గా చేసి నగను బట్టి మైన్యూట్ స్టోన్ అంతా పెడతాం. స్ట్రక్చర్ సపోర్ట్ కూడా ఉంటుంది. స్టోన్ సెట్టింగ్ ఎంత ఫైన్ గా ఉందో చూడండి. స్టోన్ లేకుండా ప్లెయిన్ గా కూడా చేయొచ్చు. తర్వాత ఈ ట్రీ మాదిరిగా క్రియేట్ చేస్తాం. దాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఫర్నెస్ లో ఉంచుతాం. పిఓపి మోల్డ్ వచ్చేస్తుంది. కాస్టింగ్ మిషన్ లో గోల్డ్ ఫీడ్ చేసి పిఓపి ఫ్లాస్క్ ను చేర్చి మళ్ళీ హై టెంపరేచర్ లో హీట్ చేస్తాం. ఇప్పుడు లిక్విడ్ గోల్డ్ పిఓపి మోల్డర్ లో నగగా సెట్ అవుతుంది. తర్వాత దాన్ని వాష్ చేసి ఈ ఫైనల్ ట్రీ ని తీస్తాం. ఇది పులియుగా గోల్డ్ లో తయారైన ట్రీ. నౌ కాస్టింగ్ అండ్ పాలిషింగ్. అన్ని కాస్టింగ్ నగలను హై క్వాలిటీలో చేయటం మా స్పెషాలిటీ. ఫినిషింగ్, పాలిషింగ్ చాలా స్టేజ్లలో జరుగుతుంది. కెమికల్ ట్రీట్మెంట్, స్ట్రీమ్ క్లీనింగ్. ఈ వర్క్ అంతా మైన్యూట్ గా ఉంటేనే నగ ఫినిషింగ్ సూపర్ గా ఉంటుంది. బ్యూటిఫుల్ జ్యువెలరీ రెడీ. చిన్న వయసు నుంచి ఇదే పనులు ఉన్నందువల్ల వర్కర్ తో వర్కర్ గా పనిచేయడమే నాకు చాలా ఇష్టం. కార్పొరేట్ ఆఫీస్, బోర్డ్ మీటింగ్ వీటన్నింటికన్నా ఈ వర్క్ లోనే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. ఈ లెవెల్లో మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రెంత్ ఉన్నందువల్ల లలితా జ్యువెలరీ తక్కువ ధరకు నగలు ఇవ్వగలుగుతోంది. ఇతనే ఇప్పుడు వరల్డ్ హీరో 24 క్యారెట్ గోల్డ్ బార్. ఈ రోజు దీని ధర 1.35 కోట్లు. దీన్ని ఫర్నెస్ లో కరిగించి బార్ ను సన్నగా మారుస్తాం. దాన్ని అలాగే కూల్ చేసి ఫ్లాట్ గా మారుస్తాం. మిషన్ లో ఫీడ్ చేసి దాన్ని పైప్ షేప్ కు తీసుకొస్తాం. దీన్ని చివరగా చిన్న చిన్న బాల్స్ గా మారుస్తాం. ఈ బాల్స్ ని మనకి కావాల్సిన ప్యాటర్న్ లో మార్చుకోవచ్చు. తర్వాత దీన్ని జోడించడం, హూక్ ను సాల్డర్ చేయడం మాత్రమే పని. సింగిల్ రో చైన్, ట్రిపుల్ రో చైన్, బ్లాక్ బీడ్స్ ఏది తీసుకున్నా ఫ్యాక్టరీ ప్రైస్ లో. ఏ నగ చేస్తాం అనేది కాసేపు వరకు మీకు సస్పెన్స్ గానే ఉండనియండి. గోల్డ్ బిస్కెట్ ను పీస్ గా కట్ చేసి అవెన్ లో కరిగించి దాంతో పాటు అలాయిని మిక్స్ చేసి 916 గోల్డ్ గా మారుస్తాం. కరిగించిన గోల్డ్ ను ఈ విధంగా రాడ్ గా మారుస్తాం. దాన్ని లెంత్ ను మెషర్ చేసి కావాల్సినంత వరకు మార్చేసుకుంటాం. ఇప్పుడు థిక్నెస్ ను తగ్గించి మార్చేసుకున్న లెంత్ కు కట్ చేస్తాం. కట్ చేయడం అంత ఈజీ కాదండి, ఎంత కష్టం తెలుసా. తర్వాత దాన్ని వంచి ట్రయాంగిల్ షేప్ కు సాల్డరింగ్ చేసి గుండ్రంగా చేస్తాం. నెక్స్ట్ సిఎన్సి మిషన్ లో షేప్ చేస్తాం. నగ చూసేందుకు లావుగా ఉంటుంది కానీ వెయిట్ తక్కువే. తర్వాత దానికి కావాల్సిన ప్యాటర్న్ ఇస్తాం. రాలిన బంగారం పొడిని చూడండి. ఫినిషింగ్, క్వాలిటీ, ప్యూరిటీ, కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ హౌస్. లలిత వారి తక్కువ ధరకు ఇదే కారణం. ఫ్యాక్టరీ ధరలో మిషన్ కట్ బ్యాంగిల్స్ రెడీ. ఇంత పెద్ద గోల్డ్ రాడ్ నుంచి ఏ నగ చేస్తానో చూడండి. రాడ్ థిక్నెస్ ను సన్నగా చేద్దాం. తర్వాత ఇలా తీగగా మార్చి చివర్లో వైర్లా తించేస్తాం. దాన్ని మిషన్ లో ఫీడ్ చేసి సెట్టింగ్ చేస్తే సెట్ చేసిన ప్యాటర్న్ తో రన్నింగ్ లెంత్ లో చైన్ వస్తుంది. లలిత ఫ్యాక్టరీలో వెరైటీ ఆఫ్ డిజైన్స్ లో చైన్లను లాట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అలాగే తయారీ ధరకే ఇస్తాం. కట్ చేసిన చైన్లను బఫింగ్ చేస్తే అందమైన మెషిన్ కట్ చైన్లు రెడీ. అట్టడుగు స్థాయి నుంచి లైఫ్ ప్రారంభించా. అప్పుడు ఇదంతా అస్సలు ఊహించలేదు. ఇప్పుడు ఇది డ్రీమ్ మాదిరిగా ఉంది. లలితా జ్యువెలరీకి ఒక పెద్ద నేషనల్ హెడ్ క్వార్టర్స్, 11 గ్రౌండ్స్ లో 14 అంతస్తులు కడుతున్నాం. కాలమ్స్ యొక్క లోడ్ టెస్టింగ్ చూసేందుకు నేను వచ్చా. 300 బాక్సులకు పైగా ఉపయోగించి హైడ్రాలిక్ ద్వారా టెస్ట్ జరిగింది. ఒక్క స్టోన్ బ్లాక్ 1.5 టన్. 300 బాక్సులు అంటే మీరే క్యాలిక్యులేట్ చేయండి. కారును లిఫ్ట్ చేయడానికి జాకీ యూజ్ చేసే విధంగానే ఇది కూడా వేరే 11 వెయిట్. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు 2 years పైగా అవుతుంది. ఒక బిడ్డ పెరిగే విధంగా దీన్ని చూస్తున్న ఆ ఫీలే వేరు. ఇది ఉదయపూర్ పక్కన చిత్తోర్గర్ అనే ఊర్లో ఉన్న కృష్ణుడి ఆలయం, సావరియా సేతు టెంపుల్ అని చెప్తారు. దర్శనం ముగించుకుని దాబాలోగి అనే డిఫరెంట్ అయిన హోటల్ కి వెళ్ళాం. ఇక్కడ అంతా 1970s 1980s స్టైల్. కట్టెల పొయ్యి, ఆనాటి తూకం, ఇత్తడి పాత్రలు, ఆ
కాలపు ఎస్టీడీ బూత్. హలో, ఎవరు మాట్లాడేది? ఆ కాలపు టెలివిజన్, రేడియో అన్నీ ఉన్నాయి. అన్నింటిని చూసి చపాతీ చేసేలా సీన్ వేసి రాజస్థాన్ థాలీ తినడానికి కూర్చున్నాం. రెడ్ చట్నీ, బెండి, చన్నా మసాలా, హల్దీ, దాల్, మసాలా కుల్చా ఇలాంటి మీల్స్ భోంచేసి నోట్లో కాస్త స్వీట్ సోంపు వేసుకుంటే అదేనండి స్వర్గం. ఒక డిఫరెంట్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ను ఈ రోజు షేర్ చేస్తా. ఫ్యామిలీతో పాటు రాజస్థాన్ కు వెళ్ళా. దీని పేరు ఫాఫ్డా. శనగపిండితో చేస్తారు. అక్కడ చాలా ఫేమస్. చమురులో కర్రకర్రలాడేలా వేయించి వేడిగా మిర్చితో కలిపి తినాలి. కారం బ్యాలెన్స్ చేయడానికి గులాబ్ జామున్. ఇదంతా ఓవర్గా ఉంది కదా. తర్వాత వేడిగా ఒకటి అల్లం దంచి వేసి మట్టి గ్లాసులో. అమ్మో, ఇది చాలా వేడిగా ఉందే. మా ఇంటి నుంచి చూస్తే రాఘవేంద్ర టెంపుల్ కనిపిస్తుంది. గుడికి ఒట్టి చేతులతో వెళ్ళకూడదని చెప్తారు. ఇక్కడ ఇదే సంప్రదాయం. పేరు నక్షత్రం చెప్పమని మన చేతులారా దీపం వెలిగించి స్వామి దగ్గర పెడతారు. ఇక్కడ 2 నిమిషాలు కూర్చుంటేనే మనసు ప్రశాంతంగా అయిపోతుంది. చిన్న టెంపుల్ అయినందువల్ల ఇది మన ఇంటి గుడిలా ఫీలింగ్ కలుగుతుంది. పొద్దున్నే గుడికి వెళ్తేనే ఆ రోజు మనకు ప్రత్యేకమైన స్ట్రెంత్ ఉంటుంది. సార్, హెల్త్ ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేశారా? ఒకటి పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను. సో స్పైన్ ప్రాబ్లం అయింది. 4-5 months చాలా సఫర్ చేసిన అనమాట. బెడ్ మీద నుంచి కింద కాలు పెట్టలేను. పెద్ద హాస్పిటల్లో సర్జరీ చేయించాను. 7 days తర్వాత నడవమన్నారు. అంతా పెయిన్ ఉంది. పెయినే పోలేదు. చాలా ప్లాన్ చేసినాం. ఫారెన్ అది ఇది అన్ని ట్రై చేసాంలే. తమిళనాడులో ఈ రోడ్ అనే ఊరు ఉంది. అక్కడ కీహోల్ సర్జరీ చేసినప్పుడు వచ్చి అన్కాన్షియస్ చేయలేదు. మాట్లాడుకుంటానే సర్జరీ అయిపోయింది. 1.5 hours లో నన్ను దిగమన్నారు కిందకి. నేను సార్ లేదు సార్ అన్నాను. ఆయన నేను సిస్టర్ని డాక్టర్ని పిలిచి వాళ్ళ సపోర్ట్ తీసుకొని కింద కాలు పెట్టాను. నడుస్తుంటే నన్ను వదిలేసిన పర్వాలేదు నేను నడుస్తాను అని చెప్తే నేను షాక్ అయిపోయినా. దాని తర్వాత నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. 1,25,000 బిల్లు. అది కూడా డాక్టర్ తీసుకొని ఉన్నాడు. నేను ఫోర్స్ చేసి డబ్బులు ఇచ్చేసి వచ్చాను. కరెక్ట్ నా డాక్టర్ దొరికినాడు. ఇప్పుడు దాకా ఏ పెయిన్ లేదు, ఏ ప్రాబ్లం లేదు. ఐఎమ్ డూయింగ్ గుడ్. దీనికోసమే వరల్డ్ లో ఫైట్ జరుగుతూ ఉంది. రీసెంట్ గా ఉదయపూర్ లో ఈ వింటేజ్ కార్ కలెక్షన్స్ చూశారు. 1938 క్యాడిలాక్, 1946 బ్యూయిక్, 1952 విల్లీస్, 1946 షెర్వలెట్ ట్రక్, 1930 రోల్స్ రాయ్స్. ఇంత ఓల్డ్ స్టైల్ నుంచి కార్ డిజైన్ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయిందో అని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. కార్ మాత్రమే కాకుండా ఇలాంటి పాత బండ్లు కూడా అక్కడ ఉన్నాయి. ఆ కాలపు పెట్రోల్ పంప్. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనికోసమే వరల్డ్ లో ఫైట్ జరుగుతూ ఉంది. చిన్న వయసు నుంచి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ మా అబ్బాయే. వాడితో కలిసి బయట తిరగడమే నా రిలాక్సేషన్. వాడితో అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తా. హీత్ వద్ద నాకు నచ్చిన విషయమే అతని ఆసక్తి. అన్నింట్లోనే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంకా కొన్ని రోజులకే ఇదంతా కొంచెం గ్రో అయ్యి వాటికి ఫ్రెండ్స్ చేరితే మనల్ని పక్కన పెట్టేస్తాడు. అప్పటి వరకు ఎంజాయ్ చేయాల్సిందే. నాకు 3 దేవుళ్ళు. ఫస్ట్ మనం అందరం పూజించే ఆ దేవుడు. సెకండ్ నా స్టాఫ్. అందుకే ఈ నగర్ లలిత కొత్త షోరూమ్ ఓపెనింగ్ కి నా స్టాఫ్ ని పిలిచి వాళ్ళతో దీపం వెలిగించి ఇనాగరేట్ చేశాను. నాకు వాళ్ళే విఐపీస్. థర్డ్ నా కస్టమర్స్. వాళ్ళు లేకుంటే ఏమీ లేదు. అలాగే నగలు అంటేనే చాలా ఇమోషన్స్, సెంటిమెంట్ ఉంటుంది. లలితాన్ని వాళ్ళ ఫ్యామిలీలో ఒకటిగా చూస్తారు. వీళ్ళు ముగ్గురు లేకుంటే నేను లేను. వజ్రాభరణాలు చేసే ప్రాసెస్ ని ఈరోజు చూద్దాం. ఇదంతా రా డైమండ్ స్టోన్స్. ఇందులో డిఫెక్ట్ ఉందా అని చూడాలి. కొంచెం దోషం ఉన్నా లలితాలో రిజెక్ట్ చేస్తాం. ప్యూర్ అయిన డైమండ్ స్టోన్ ని డైలో ఫిక్స్ చేసి విడివిడిగా స్కాన్ చేస్తాం. అందుకే ఈ ఐప్లాట్ మ్యాపింగ్ మిషన్. ఒక్కో రాయికి స్కాన్ రిపోర్ట్ రెడీ అవుతుంది. ఆ రిపోర్ట్ ను బట్టి డైమండ్ స్టోన్ ను ఫిజికల్ గా టచ్ చేయకుండా లేజర్ బీమ్ తో ఇది స్టోన్ ని కట్ చేస్తుంది. మళ్ళీ మాన్యువల్ గా చెక్ చేయాలి. ఇది రష్యన్ గర్డల్ మిషన్. మానిటర్ లో చెక్ చేస్తూ మైన్యూట్ పాలిషింగ్ జరుగుతుంది. ఇది రోబోటిక్ పాలిష్ మెథడ్. మాన్యువల్ పాలిషింగ్ కూడా జరుగుతుంది. పాలిష్ అయిన డైమండ్ స్టోన్ ని ఇలా రకాన్ని బట్టి విడదీస్తాం. దీని తర్వాత వజ్రాభరణాల మేకింగ్. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా అమ్మను 30 సంవత్సరాలుగా మిస్ చేస్తూనే ఉన్నా. కానీ ఫుల్ గా మిస్ చేస్తున్నా అని చెప్పను. నా మనసు ప్రకారం మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉంది. ఈ రోజు మాత్రమే కాదు, ప్రతిరోజు ఆమెను పూజించాకే రోజును ప్రారంభిస్తా.